సమంత గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చూసిన తర్వాత వినిపిస్తుందా? ఓకే. మాకు ఒకటి అనిపించింది, ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు మీకే వస్తుందో అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు లేడీస్, పర్టికులర్గా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చాలా రోజు మిస్ అవుతున్నారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ హంగామా ఎక్కువైపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ నిజంగా చెప్పాలంటే లైక్ ఇంకా అది సింక్ ఇన్ అవ్వలేదు. ఆ వీడియో చూసిన తర్వాత, ద రెస్పాన్స్ చూసిన తర్వాత ఇట్ జస్ట్ హిట్ మీ వెరీ హార్డ్. దిస్ ఈజ్ వాట్ ఎనీ ఆర్టిస్ట్ విల్ డ్రీమ్ ఆఫ్, దట్ ప్రతి సినిమాతో పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వాలి, కాంట్రిబ్యూషన్ ఇంకా ఉండాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఇదే డ్రీమ్. సో I feel grateful that I get to better my craft with every film. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఇది హౌస్ఫుల్స్ మొత్తం కూడా ఇప్పటికి కూడా ఇది అవుతున్నది, ఆక్యుపెన్సీ ఎక్కువ, చాలా బాగా కనిపిస్తుంది. ఎలా ఉంది థియేటర్స్ని చూస్తుంటే మీకు? సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము సినిమా చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ బడ్జెట్, కంట్రోల్డ్ నెంబర్ ఆఫ్ డేస్తో చేసాం. వీ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లైక్ నేను ముందే చెప్పాను, ఒక్క రోజులో ఆ బస్ ఫైట్, ఫిల్లర్ సీన్స్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేసాం. సో అంత కంట్రోల్డ్గా విదౌట్ ఎనీ వేస్టేజెస్తో చేసాం ఈ సినిమా. ఎందుకంటే ఓకే, ప్రీ రిలీజ్తోనే రికవరీ అవ్వాలి, ఎందుకంటే మాకు నిజంగా తెలియదు హౌ మెనీ టికెట్స్ విల్ సెల్ ఆన్ ఫస్ట్ డే, వెదర్ ఐ క్యాన్ సెల్ ఆర్ ఐ కాంట్ సెల్. ఎందుకంటే 3 సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. సో నిజంగా తెలీదు, యూనో, ఇఫ్ ఐ కెన్ సెల్ ఈవెన్ 1 ticket. సో వీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ రికవర్డ్ our budget pre-release. So anything else is bonus, and what a big bonus. కంగ్రాచులేషన్స్ అండి శ్యామ్, కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీస్ అందరూ చాలా చాలా రోజుల తర్వాత థియేటర్స్ అంతా నిండిపోయారు. సో ఒక స్టార్ హీరోకి సక్సెస్ వస్తే ఎలా ఉంటుందని చాలా సందర్భాల్లో చూసాము. ఒక స్టార్ హీరోయిన్గా మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీం ఈ హీరోని హైప్ చేశారు. అందుకే వీఆర్ సిట్టింగ్ హియర్ టుడే. ఎందుకంటే రాజ్ గారు particularly when he was writing the script, he wrote it to have commercial impact, and today we can see that with the audiences. So ఈరోజు నా పర్ఫార్మెన్స్ గురించి లేకపోతే ఈ క్యారెక్టర్ గురించి స్పెషల్గా మాట్లాడుతున్నారంటే it is not because of me, it's because the way the character was designed, it was designed to have that impact, and that's what is working for the film, I think. ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు, ఇంకా చూసినట్లేరండి. కానీ డెఫినెట్గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు, ఫస్ట్ హాఫ్ అంతా తలతల మెరిసిపోతూ బంగారం లాగా ఫ్యామిలీ సెలబ్రేట్, అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది. సెకండ్ హాఫ్కి వచ్చేపాటి కంప్లీట్ వేరియేషన్ తీసుకున్నారు. సో ఫ్యామిలీ కొంత మిస్ అవుతుందనే ఫీలింగ్ ఎక్కడా లేదా సెకండ్ హాఫ్లో? లేదండి, రాజ్ గారు ఈ కథ డిజైన్ చేసినప్పుడే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఏదో ఉండాలి, సంథింగ్, ఒక ఎక్సైట్మెంట్. యూత్కి కొంత ఉండాలి, ఫ్యామిలీస్ కొంత ఉండాలి, మహిళలకు కొంత ఉండాలి, పిల్లలు కొంత. ఇదే మా లక్ష్యం. అంటే సమంత గారిని కథ సెంటర్లో పెట్టుకొని ఈవెన్ని ఎంత అద్భుతంగా చూపించగలం రేపు తెర మీద, అండ్ ఎంత మ్యాక్సిమం ఎక్సైట్మెంట్. మీరు చూస్తే ఎక్కడికక్కడ పేస్ కూడా అట్నే మెయింటైన్ చేశారు. సో దట్ వాజ్ ద థింగ్ దట్ ఇన్ యువర్ కేస్ ఆల్వేస్ సమంత స్పెషల్ మీకు. సో రాజ్ గారు యాడ్ అవడంతో ఈ సినిమాకి ఇంకొక బలం, అదే ఇంపాక్ట్, సీక్రెట్ వెపన్, అదే ఇంపాక్ట్ అనిపిస్తుందా మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా? అవునండి, అది ఆ కోఇన్సిడెన్స్ ఏం కాదు కదా. ఆయన ఆల్రెడీ స్త్రీ తోటి 200 కోట్లు ఇచ్చారు. అయితే ఆయనకు చెప్పారు, నాకు అట్లా చేశానంటే, సార్ నేను కూడా ఇక్కడ ఉన్నాను, మాకు కూడా కథ ఇవ్వండి, మేము కూడా చేస్తాం, బాగానే చేస్తాం అని చెప్తే ఇచ్చారు. చూడండి, శ్రీముఖి క్యారెక్టర్ సమంతాన్ని డామినేట్ చేసేలాగా ఉంది కదా క్యారెక్టర్, మీ క్యారెక్టరైజేషన్. దానికోసమే శ్రీముఖిని పెట్టుకున్నారా? శ్రీముఖిని పెట్టుకోవడంలో
అంతేనా? ప్లస్ ఇప్పుడు థియేటర్లో కూడా చాలా మంది మంచి రెస్పాన్స్ వస్తుంది. అది 100% అండి. మీరు చెప్పింది 100కి 100 వాస్తవం. అంటే సమంత గారు, రాజ్ గారు, నేను కూడా కూర్చున్నప్పుడు అనసూయ అనే క్యారెక్టర్ని ఈ అమ్మాయి చూసినప్పుడు అమ్మ కాంపిటీషన్ అని ఫీల్ అవ్వాలి. ఈ అమ్మాయిని ఎట్లా కొట్టాలని ఈ అమ్మాయి డెఫినెట్గా టెన్షన్ పడాలి. సో దానికి తగ్గట్టు ఎవరు ఉంటారు పర్ఫెక్ట్ మన తెలుగు ఇంటి వాళ్ళందరూ ఓన్ చేసుకున్న అమ్మాయి ఎవరవుతారంటే పర్ఫెక్ట్గా శ్రీముఖి. యూ వాంట్ సే సంథింగ్? రాజుగారు మీకే క్వశ్చన్. మీరు అంటే హిందీలోను, బాలీవుడ్లోను, ఓటీటీలోను పెద్ద పెద్ద హిట్స్ కొట్టుండొచ్చు. తెలుగులో ఇలాంటి హిట్ కొట్టడం ప్రత్యేకంగా అనిపిస్తుందా? అది మీ హీరోయిన్ని హీరోగా ప్రొజెక్ట్ చేయడం. అదే ఆలోచిస్తున్నానండి. ఇక్కడ హిందీలో ఇన్ని చేశాము, ఆ ఫ్యామిలీ మ్యాన్ అండ్ స్త్రీ వచ్చి ఎంత వైడ్గా వెళ్ళాయి, కానీ నాకు ఈ సినిమాకి వచ్చిన అప్రిసియేషన్ అంతా ఎక్కడ రాలేదు. సో మా వాళ్ళంతా ఇప్పుడు లేచారు తిరుపతిలో, అందరూ లేచి ఎంత బాగా తీసినావురా అంటే ఇన్ని రోజులు ఏం చేశాను రా నేను అడుగుతున్నాను. సో ఇట్ ఈస్ రియలీ స్పెషల్. అంటే ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ దీంతో సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అని స్త్రీ అప్పుడు ఫీల్ అయ్యాం. ఇంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అయితే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఫ్యామిలీ మ్యాన్ వస్తే దానికంటే వైడ్ వెళ్ళింది, కానీ ఇది మాత్రం ఇంటి వరకు వెళ్ళింది. అది సమంత గారు ఈ మనం ఆల్రెడీ జూన్ కంప్లీట్ అవుతుందండి. అంటే 6 months, హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఈస్ డన్. తెలుగులో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ సో ఫార్. అన్ని పెద్ద పెద్ద సినిమాలు అన్నిటితో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ది ఇయర్ సో ఫార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సో వెరీ హ్యాపీ ఫర్ యూ బికాజ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. యూ హ్యావ్ సీన్ సమ్ థింగ్స్, బట్ ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ రాజ్ గారు మ్యారేజ్ అండ్ సమ్ గుడ్ న్యూస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఇప్పుడు ఈ సక్సెస్. సో క్వశ్చన్ ఏం లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఎవ్రీబడి ఆర్ హియర్ ఆర్ సో హ్యాపీ ఫర్ యూ. దట్స్ ఇట్. సమంత గారు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ 100 crores చూస్తున్నట్టున్నారు మీ కెరియర్లో. మీ ఇంటి బంగారం. నేను అందుకే ఎలా చూస్తున్నారు మీరు అంటే ఈ మండేకి 100 crores చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సమంత దగ్గర సినిమాలు మీకు మీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది మంజుష అమ్మాయి సినిమాలు. రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఉన్నారు మీకు? ఖచ్చితంగా ఉన్నారు. యా, మై బెస్ట్ ఫ్రెండ్ మేఘ్నా, ఎగ్జాక్ట్ సేమ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండ్ బాగా వాడుకుంటాను అమ్మాయిని. నందిని గారు ఏంటండి, ఓ బేబీ తర్వాత మా ఇంటి బంగారం ఏంటి సమంత గారు డిఫరెన్స్ ఏం చూసారు? మా ఓ బేబీ అంతా మాకు ఫ్యామిలీ అంతా జోన్ తీసుకెళ్లారు, ఇందులో కొంచెం ఫైట్లు అయి పెట్టి కొంచెం ఎక్కువ పెట్టారు సెకండ్ హాఫ్ అంతా. డిఫరెన్స్ మీరు చెప్పాలి. మీరు చూసారు సమంత గారిని, ఇందులో కామెడీ వేరేగా చేశారు, ఇందులో ఎమోషన్స్ వేరేగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఫ్యామిలీ మ్యాన్ నుంచే మీరు చేంజ్ చూస్తారు. ఎవర్ సిన్స్ హర్ అసోసియేషన్ విత్ రాజ్ గారు స్టార్టెడ్, ఆ యాక్టర్లో ఇంకొక కొత్త డైమెన్షన్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఆ గ్రోత్ అంతా, ఆ తాలూక్ అంతా, ఆ చేంజ్ అంతా కూడా ఇందులోకి వచ్చింది. సో డెఫినెట్లీ దట్స్ వై నేను ఇంతకు ముందు కూడా మీరు అనుకుంటున్న శామ్ కంటే 10 రెట్లు అని నేను బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఏం మాట్లాడలేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పాను. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ ఫెల్ట్ ఆల్సో. 10x ఫ్యామిలీ ఆర్టిస్ట్ వస్తే బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూస్తున్నాం కదా, 100 crores మండి 100% వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. రాజ్ గారు, సమంత ఇద్దరికి డబుల్ కంగ్రాట్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీ సక్సెస్ అయ్యాక అందరూ అప్రిషియేషన్ ఇవ్వటం అదంతా కామన్. మీరు ఏ స్టేజ్లో, బిఫోర్ రిలీజ్ ఉన్న స్టేజ్లో ఈ సినిమా గురించి ఇద్దరికి ఒక పెద్ద టాస్క్ లాంటిది. అంటే బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ఆడియన్స్ని కూడా మెప్పించడం ఒక ఇది. మీకు సింగిల్గా వస్తున్నారు, కొద్దిగా బడ్జెట్ మూవీ ఇన్ ది సెన్స్ లేడీ ఓరియంటెడ్. ఈ టెన్షన్ ఏమన్నా ఉందా? ఏమన్నా ఫీల్ అయ్యారా? చెప్పండి, పర్లేదు. టెన్షన్ ఉంటుంది, పెద్ద రిస్కే కదా. లైక్ అంటే కానీ యాజ్ అ హీరోయిన్ ఐ హ్యావ్ done many films, many commercial films, and there comes a stage where there needs to be some sort of growth and risk. Lekapote I don't know how I'll get stuck in one.
yeah, one circle, and you'll never grow after that if you get stuck. If you don't take this ginormous risk, you will never know what your truest potential is. So I think that success అనేది ఇప్పుడు ఈరోజు ఎవ్రీబడి థింగ్స్ దట్ ఆయన చెప్పినట్టు కంగ్రాచులేషన్స్ ఫర్ ట్రిపుల్ థింగ్స్ అండ్ మెనీ సక్సెసెస్, కానీ ఐ హవ్ సీన్ ద వర్స్ట్ లోస్ and I have seen many people writing me off and cancelling me and saying Samantha అయిపోయింది ఇంకా ఎలా ఇంకా హీరోయిన్ కష్టం. I've read many hundreds of comments like this. అంటే అది పెద్దగా నన్ను it didn't discourage me, but that was the truth for a certain period of time. And I think that personally I've always been someone who fights back. So I think this was also a challenge that I took up, and I wanted to fight back. I wanted to give it my all, and 100%. And the team, this time, the entire team gave their 100% on every single thing, from a poster release, from a marketing content. Everything was 100%. So I was supported so well to give my best, and I think that's what shows. రాజు గారు, మీ వర్షన్ చెప్పండి. యా, ఇప్పుడు లాస్ట్ కమర్షియల్గా నేను కమర్షియల్ యాంగిల్లో మాట్లాడలేదు. మీ బడ్జెట్కి ఆల్మోస్ట్ మీరు సేఫ్ అయ్యారు. చాలా కంటెంట్ పరంగా మీరు ఇక్కడ ఆడియన్స్ని మీరు ఏ రకంగా మీరు ఓన్ చేసుకుంటారనే టెన్షన్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎప్పుడు కొత్త సినిమా తీయాలనుకున్నా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ మూవీ నుంచి స్త్రీ వరకు, లాస్ట్ మూవీ హిందీలో స్త్రీ, అంతవరకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. మేమే చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు, అవుతుందా ఈ సినిమా, హిట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఇక్కడ ఇట్స్ నాట్ లైక్ ఇన్వెస్టర్స్ వచ్చి పరిగెట్టి వచ్చి మాకు సినిమాలో పెట్టలేదు. హిమాంక్ ఒక్కడే నిల్చుకొని మొత్తం డబ్బులు రేస్ చేసి మేమే పెట్టి లాస్ట్లో ఇంకా లాస్ట్ మినిట్లో కాల్ చేసి ఇంకొంచెం కావాలని ఇలా కూడబెట్టి చేసాం. కానీ ఒక పక్కన భయం, అది ఓటీటీ ఎంత వస్తుంది తెలియదు అని, నాకు ఎక్కువ సేల్స్ అవి తెలియదు. కానీ కంటిన్యూస్లీ ఐ వాజ్ సీయింగ్ ద స్ట్రెస్. డిజైన్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ దిస్ మూవీ టు యూస్ సమంతా స్కిల్ సెట్ కంప్లీట్లీ అండ్ పుష్ ఈవెన్ మోర్. అండ్ దిస్ వాజ్ ద అల్టిమేట్ 360 మూవీ యూ కెన్ మేక్ విత్ సమ్మన్ లైక్ హర్. బట్ బడ్జెట్ కన్స్ట్రెయింట్ పెట్టుకొని మూవీలో కనిపించకుండా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండి దానిలో బడ్జెట్ తక్కువైంది అనిపించుకోకుండా ఫాస్ట్గా చేద్దాం అనేది కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి వీ వర్ ట్రైంగ్ టు మిటిగేట్ ద రిస్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో వీ ఫెల్ట్ సేఫ్. షూట్ చేయడమేమో హ్యాపీగా షూట్ చేసాం, నో ప్రాబ్లమ్ డ్యూరింగ్ దాట్. బట్ దెర్ వాస్ దిస్ ప్రాబ్లమ్ ఆల్ ద టైమ్. దెర్ వాజ్ ఆల్సో ద రిస్క్ ఆఫ్, ఇప్పుడు అన్నారు కదా, ఐ సా హర్ త్రూ క్వైట్ అ బిట్ వేర్ people were saying all kinds of things. అయిపోయింది, బట్ ఐ కుడ్ సీ ఎంతో పొటెన్షియల్ ఉంది. షీ ఆల్సో నోస్ ఇట్. సో లేదు, ఇంకా చాలులే అని కూడా అంటూనింది, చాలు అని. లేదు, ఇది ఒక్క సినిమా చేద్దాం పోనీ అని అంటే ఐ డోంట్ నో అనేసి, లేదు తర్వాత ఈ కథ చెప్పాక బాగుంది ఇది అని ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా నేను, శామ్ అండ్ హిమాంక్, వీఆర్ ద స్మాలెస్ట్ టీమ్. మేము ముగ్గురం కలిసి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి కూడబెట్టి ఒక్కొక్క మెట్ ఎక్కుంటూ వచ్చాము. బికాస్ ఐ డెంట్ గెట్ ఎనీ థ్యాంక్ యూ ఐ డెంట్ గెట్ ఎనీ ఇట్స్ నాట్ లైక్ బాలీవుడ్ నుంచి తీసుకొని ఐ డెంట్ గెట్ ఎనీ లెవరేజ్ ఫ్రమ్ దేర్. మేమే చేద్దామని డిసైడ్ చేశాము. డీకే కూడా చెప్పాడు కదా. కానీ అది మాత్రం నిజమే, నేను చాలే అని చెప్పాను, ఆయనే ఒప్పుకోలేదు, ఇంకొక సినిమా చేయని చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ దిస్. సమంత గారు ఇక్కడ కాదు, మీరు రాజు గారు, మీరు ఎగ్జిక్యూట్ చేయకుండా నందినిని సెలెక్ట్ చేసుకోవడానికి స్పెషల్ రీజన్ ఏంటి? కాదండి, సమంతకి లక్కీ చామన్నా, లేదంటే అది కూడా ఏమన్నా? అలానే కాదు, ఇప్పుడు నాకు సిరీస్ చేసే కొద్దీ మాకు రోల్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి. అందుకనే క్రియేటర్ అని పెట్టుకుంటాం. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ క్రియేటెడ్ బై ఉంటుంది, రాజ్ అండ్ డీకే అని. డైరెక్టర్ మేము కొన్ని డైరెక్ట్ చేస్తాము, కొన్ని వేరే డైరెక్ట్ చేస్తారు. సో మా రోల్స్ ఇంటర్చేంజబుల్ అండి. అంటే క్రియేటివ్లీ వీఆర్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రియేటివ్లీ ఐఎమ్ ఇన్వాల్వ్. ఐఎమ్ సిట్టింగ్ విత్ నందిని అండ్ డిస్కసింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ టుగెదర్.
సో ఇట్ ఈస్ రియలీ అ టీమ్ వర్క్ లాగా చేసాం. ఇట్స్ నాట్ లైక్ తీసేసుకుని వెళ్ళిపోయి షూట్ చేసుకొచ్చేయండి అనేది నాకు భయం. అంత ఈజీగా తెలియదు నాకు ఎవరు ఎలా చేస్తారు. ప్లస్ ఒక రకంగా మనసులో అనుకుంటాము, ఒక స్టైల్ అనుకుంటాము, ఒక విధానమైన ఎడిటింగ్ అనుకుంటున్నాము, ఒక ఎగ్జాక్ట్ స్వాగ్ ఎక్కడ రావాలా, ఓవర్ యాక్షన్ చేయకూడదు, కొట్టేసినాక ఎంత బాగా కొట్టాలని చూసినా మనిషి లుక్కులు ఇస్తే మళ్ళీ పోతుంది. సో అన్నీ ఆర్గానిక్గా ఉండాలి, కరెక్ట్ టైమ్స్లో హై రావాలి, లేకపోతే కంటిన్యూస్లీ మాసీగా ఉంటే కూడా మళ్ళీ సరిపోదు. సో చాలా డెలికేట్గా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఒక జర్నీ ఇది. సో దానిలో నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ నందిని. సో అండ్ Samantha had so much confidence in her because they worked before and successfully. So it was like how DK and I work together. So Nandini and I work together. So it's not like అదే చెప్పినట్లు ఎవరో తీసుకెళ్ళిపోయి చేసుకొచ్చేస్తే కష్టమే. లాస్ట్ వరకు కూర్చోవలసిందే, లాస్ట్ వరకు ఇన్వాల్వ్ కావాల్సిందే. సో అలా బట్ యా టీమ్ ఎవ్రీబడి, మా ఎడిటర్ ధర్మేంద్ర నుంచి సౌండ్ మిక్సింగ్ వీళ్ళందరూ దే డిడ్ మోర్ దాన్ వాట్ దే డూ. కొంతమంది మమ్మల్ని కొంచెం బుక్ చేశారు. సో అది ఫిల్ చేసేదానికి కూడా వచ్చి అందరూ హెల్ప్ చేసి ఒక చిన్న టీం కలిసి చేసిన సినిమా. సమంత గారు ఇక్కడ చిరంజీవి గారిని కలిసారు. చిరంజీవి గారి అప్రిషియేషన్ ఏంటి, ఆయన మాటల్లో ఏం మాట్లాడారు మీతో? సురేఖ గారు కూడా ఎస్పెషల్లీ ఇంట్లో లేడీస్. ఐ థింక్ దట్ అది మా టీమ్కి అది పెద్ద బూస్ట్ యాక్చువల్లీ. అందరూ ఫుల్ డే సార్ సాంగ్స్ పాడుతున్నారు. సో అది ఒక పెద్ద బూస్ట్ ఇచ్చింది మాకు. దట్ he appreciated, he noticed, he encouraged us, and actually 1 hour spent chesaru, easily, and that was not at all required to spend 1 hour with the team. So we are extremely grateful. ఎస్, ఎస్పెషల్లీ సురేఖ గారి సినిమా చూశారు కదా, ఆమెతో కాన్వర్జేషన్ ఏం జరిగింది మీకు? ఆవిడ 2 సార్లు చూశారు. ఓ, ఎందుకంటే సుష్మిత గారు నైట్ వచ్చారు. సో ఆవిడ వచ్చాక మళ్ళీ కూర్చొని చూసారు. నైట్ సుష్మిత గారు నాకు కాల్ చేశారు. ఓకే, సో తెగ ఎంజాయ్ చేశారు. ఓకే, సూపర్ అండి, కంగ్రాట్స్. అండ్ శ్రీముఖి గారు, చెప్పండి. బయట మీరు టెలివిజన్లో కనిపించే మీరు వేరు, సినిమాలో కనిపించిన మీరు వేరు. మిమ్మల్ని మీరు మార్చుకున్నారని నందిని గారు మిమ్మల్ని మార్చింది? ఆవిడే నన్ను మార్చారు వెరీ క్లియర్లీ. సో అంటే ముందే చెప్పినప్పుడు ఒక కోడలి పిల్లలాగా, తెలుగింటి అమ్మాయిలాగా ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రో, వంటల్లో, ముగ్గుల్లో, ఇంట్లో వాళ్ళని చూసుకోవడంలో అని అన్నప్పుడు ఆవిడ ఉన్నారు. ఓ బేబీ లాంటి సూపర్ డూపర్ హిట్ డెలివర్ చేశారు. ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఉండింది. ఐ వాస్ జస్ట్ గోయింగ్ ఆన్ హర్ ఇన్స్ట్రక్షన్స్. ఆవిడ ఏం చెప్తుందో అలా చేస్తూ వెళ్ళిపోయాను. అందుకే టీవీకి ఈ సినిమాకి చాలా తేడా నోటీస్ చేశారు అందరూ. ఓకే, సమంత గారు ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటాను మ్యామ్. బట్ మీ లైఫ్లో ఆయన వచ్చాక ఒక పెద్ద సక్సెస్ కొట్టారు. అంటే ప్రజెంట్ యూత్ కానీ ఏదంటే ఒక మగాడిని చూజ్ చేసుకునే విషయంలో అమ్మాయిలు చాలాసార్లు తడబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు యాజ్ ఏ ఒక మోటివేషన్ లాగా, ఈ సినిమాలో కానీ, సినిమా పరంగా కానీ, మీ ఇది కానీ పరంగా కానీ ఉంటుంది? నో అంటే నేను అంటుంది మేము అంటే సో మీ లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు కాబట్టి చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు చాలామంది, యూత్ కానీ వీళ్ళందరూ కానీ. సో ఒక మోటివేషన్ లాగా మీరు ఏం చెప్పాలనుకున్నారు యూత్ కానీ, సొసైటీలో చాలా పర్టికులర్ లేడీస్కి నేను అడుగుతుంది? ఇది చాలా ఆలోచించాలి. ఎందుకంటే వెన్ ఎస్పెషలీ కెరియర్ సరే ఎనీథింగ్ ఎల్స్ అది మన చేతిలో ఉంటుంది. బట్ సమ్టైమ్స్ రిలేషన్షిప్స్ are complicated and it's not always in your control. It takes 2 people to make a relationship work. So what I have understood is that ante the first most important thing for a woman to do is to have confidence in herself, is to have self-confidence, is to be complete as a person. Appudu you will find the right person. But if you look for someone else to complete you and you feel incomplete and wait for that person to complete you, appudu tappulu jarugutayi. Endukante expectations ekku untudi on the opposite, on the other person, and that's not right. So I would suggest anyone who is in a relationship, don't look for the other person to complete you,
be complete first and then get into a relationship. That usually works out. ఒక్కటి నేను ఒక్కటి యాడ్ చేస్తా యాజ్ అవుట్ సైడర్ హూ హ్యాస్ అబ్జర్వ్ బోత్ ఆఫ్ దెమ్. నాకు రాజ్ గారిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, సమంత గారిని ఎవరన్నా పొగిడితే ఆయన ఎంత గర్వంగా ఫీల్ అవుతారో నాకు నచ్చుతుంది. సో మీరు మిమ్మల్ని మీ సక్సెస్ని గర్వంగా చూసుకునే ఒక మొగాడిని సెలెక్ట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను చూశాను. అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ బూస్ట్. ఇట్స్ టోటల్ గ్రీనెస్ట్ ఫ్లాగ్ అది. ఫారెస్ట్. సమంత గారు కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఏ యాక్టర్కైనా అంటే థియేటర్ రెస్పాన్స్ కానీ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ క్లాప్స్ విజిల్స్ అనేది ఒక కిక్ ఇస్తుంది ఫైనల్గా ఎంత వర్క్ చేసినా. సో మీరు చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ థియేటర్ విజిట్ చేశారు, ఆడియన్స్తో చూశారు. సో ఇంకా గ్యాప్ తీసుకోకూడదు అనిపించిందా ఆ రియాక్షన్స్ అవన్నీ చూశాక? ఇంకా గ్యాప్ తీసుకోకూడదా అంటే ఆ రియాక్షన్ చూసి sorry guys, one more small gap, okay, and then I'll be back. కానీ నిజంగా ఇది యాక్చువల్లీ నేను ఐ నో ఐ హ్యావ్ టు టేక్ మెటర్నిటీ లీవ్ నౌ, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు గో. థ్యాంక్ యూ. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదండి. కంగ్రాట్స్ అండి, మీరు అఫీషియల్గా చెప్పేశారు కాబట్టి కంగ్రాట్స్. ఇందాక డబుల్ కంగ్రాట్స్ అన్నప్పుడే థ్యాంక్స్ అన్నారు కదా. అదే నాకు అర్థం కాల, ఇప్పుడు కొత్తగా అందరు కంగ్రాట్స్ చెప్తున్నారు ఏంటి అని. సమంత్ గారు కంగ్రాచులేషన్స్. టూ ఆస్పెక్ట్స్. వన్, యూ మేడ్ యువర్ కమ్బ్యాక్ సో లౌడర్. థియేటర్స్ రియల్లీ షడ్డర్డ్ అండర్ సెలబ్రేషన్. One. Two, you made the theatre so lively. Families have just ran to theatres to see the film. Two achievements from your side, and I appreciate and compliment all your team. For you, ఇప్పుడు రెండు క్యారెక్టర్లో నార్మల్గా మిడిల్ అంటే మీరు ఎగ్జైల్లో ఉన్న పార్ట్ తీసేస్తే ఇంటికి వచ్చాక యూ ఆల్వేస్ ప్రిటెండెడ్ టు బి దట్ యు ఆర్ సో నైవ్, సో ఇన్నోసెంట్ అది. But the next part, you are so violent. Two. One is silent and two violent. Today, both the characters were received so hugely. Which character you choose now to continue with in life? అంటే మేబీ సినిమాలో అది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైలెన్స్ ఉండొచ్చు, కానీ ప్రతి అమ్మాయి దే డోంట్ హ్యావ్ టు ఫిజికలీ ఫైట్, బట్ ద రెసిలియన్స్ ఇస్ దేర్ అండ్ ద అబిలిటీ టు యాక్సెప్ట్ అండ్ ఫేస్ ఛాలెంజెస్ ఇస్ ఎవ్రీ డే. సో దే ఆర్ బోత్ Mahalakshmi and Kalika. But it's not necessary. In this movie we showed the grit, the determination, the resilience as action. Kani nijamlo aithe it's every one of us who faces challenges, who gets beaten down, who gets back up, who accepts challenges, who fights back and who overcomes. That is what we are physically showing in the film. It's not necessarily that every woman has to fight physically, but they are fighting in different ways. రాజ్ సార్, ఇప్పుడు మీరు నార్మల్గా మీ కంటెంట్ డ్రైవ్ గట్టా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సినిమాలో యూ హ్యావ్ యాడెడ్ అనదర్ యాంగిల్, దట్ యాక్షన్ పార్ట్, ఆర్ యాజ్ షీ జస్ట్ సెట్ that it is a mental revolution, in fact, that you have showed it depicted in the physical form on the screen, right? Now that me taluka school of thought edaithe undo, is it influenced by this success and that impacts your future writings? ఆయన దగ్గర ఎప్పుడు 10 స్టోరీస్ ఉంటాయండి, అవి రోజు ఒక్కొక్కటి వస్తుంటుంది. No, that's what exactly I'm asking. Is it being impacted? అదే అర్థమైంది. అదే మాస్ అండ్ క్లాస్ అనేసి బీన్ హియరింగ్ క్వైట్ అ బిట్, ఆర్ ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఇట్లా కమర్షియల్ సినిమా అండ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా అండ్ ఏమంటారు ఆఫ్ బీట్ సినిమా.
నాకు మనసులో నాకు కానీ డీకే కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ టుగెదర్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలో యూజువల్గా సెన్సిబిలిటీసు, సెన్సిటివిటీ, లాజిక్ పక్కన పెట్టాలి అని డెఫినేషన్ ఉండింది. మాకెందుకు ఉండకూడదు దాని లాజిక్, సెన్సిబిలిటీ అండ్ సెన్సిటివిటీ ఎందుకు ఉండకూడదు? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద క్యారెక్టర్స్? వై క్యాంట్ ఐ బీ సెన్సిటివ్ టు ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఎస్పెషలీ? And why can't I have sensible story and logic in the film? Why can't we appreciate everything together? Anesi, we started our films and we didn't want to make anything that was outside this, that combines the best of all. So మా మూవీలో రాజీ క్యారెక్టర్ ఫ్యామిలీ మ్యాన్లో ఒక్కడిని కొడుతుంది వ్యాలీలో. ఎస్, ఒక్కడు వెనకాల వస్తుంటే వాడు వచ్చి కొట్టి అండ్ ఒక్క 2-3 షార్ట్స్లో అయిపోతాడు వాడు. అది ప్రాపర్ మాస్ బీట్. కానీ మేము అలా ఆర్గానిక్గా చూపించాం, రియల్గా ఎలా కొట్టగలుగుతారు ఒక మనిషి అని చూపించాం కాబట్టి. అండ్ ఇక్కడ స్లో మోషన్ పెట్టి మ్యూజిక్ ఎక్స్ట్రా పెట్టి అక్కడ చేయలేదు దానికి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటేను అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఆ పే ఆఫ్ కూడా ఇట్ టేక్స్ అ వైల్. క్లైమాక్స్ వరకు బిల్డప్ వచ్చి అక్కడ ఫైనల్గా షీ డిఫెండ్స్ ద ఎంటైర్ ఫ్యామిలీ అని డిజైన్ చేసినప్పుడు ఐ కుడ్ సీ హౌ మచ్ మ్యూజిక్ ప్లేస్ ఇన్ దాట్ సీక్వెన్స్, ఇన్ దట్ స్పేస్. అక్కడ మామూలుగా మ్యూజిక్ వి అండర్ ప్లే కొంచెం. మామూలుగా మా మూవీస్లో వి డోంట్ అండర్ ప్లే బికాస్ ఆల్రెడీ నో ఎమోషన్ ఇస్ హిట్టింగ్ ఇట్. నేను కొట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఇక్కడ నవ్వండి, ఇక్కడ ఏడ్చండి అని మామూలుగా అలా చేయము. కానీ ఇక్కడ అడ్రినలిన్ పంపింగ్ థియేటర్స్లో చూస్తూ ఉంటే వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హౌ మచ్ మ్యూజిక్ కెన్ యాడ్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ స్పెండ్ సో మచ్ టైమ్ లాస్ట్ ఫ్యూ డేస్లో టు పంప్ అప్ దట్ బిట్స్, రకరకాల బిట్స్ లాస్ట్ ఆల్ ద క్లిప్స్ ఐఎమ్ సీయింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అంతా. ఎస్. So I'm taking that as something that we could do, I could do even more in the future. అంటే I don't know, classy mass చేద్దామని. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ యూ. నౌ నందిని రెడ్డి గారు, మీరు నా ఇంటర్వ్యూలో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఇదంతా ఆర్టికులేషన్ అంతా రాజ్ నిడుమూర్ గారు చేసిందేనండి. ఐ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఆన్ ది స్క్రీన్ విత్ వాట్ ఎవర్ హీ హ్యాస్ స్టఫ్డ్ మీ విత్ అన్నది మీరు చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది థియేటర్లో. నౌ దట్ ఇప్పుడు రాజ్ నిడుమూర్ గారు చెప్పిన దాన్ని మీరు ఎంత ఎన్హాన్స్ చేశారు? వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ రియల్లీ క్లైమ్ ఓవర్ రాజ్ నిడుమూరి గారు అంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు కూర్చొని లెక్కలు వేసుకోవాలి సార్. ఇది నా ఐడియా, ఇది నీ ఐడియా, ఒకటి ఇట్లా వేసుకుంటాం రాళ్ళు పెట్టుకొని, ఒకటి ఇటు ఒకటి ఇటు. సమంత గారి రాళ్ళు కూడా ఉంటాయి మధ్యలో, సమంత రాళ్ళు కూడా ఉన్నాయి. ఓకే. సో బేసిక్ గా మేము అందరం కలిపి కట్టుగా పిసికిన పిండి అండి ఇది. బట్ డైరెక్టర్ is always a separate seat. Sir, I'll tell you something. I've done 5 films. Yes. You have seen all my films. Yes. He has done more work than me. You have seen his work. మీరే లెక్కేసుకోండి సార్, మీరే లెక్కేసుకోండి చూసి. ఇది నందిని, ఇది రాజ్, ఇది నందిని, ఇది రాజ్. మధ్యలో ఏదైనా డౌట్ ఉంటే సమంత గారి పేరు వేసేసుకోండి. హిమాంక్ చెప్పండి. సో రాజ్ నిడుమూర్ గారు చెప్తూ ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా మనీ పుల్ చేసి చాలా సెక్యూర్గా చేశామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్కి ముందే నాన్ థియేటర్గా గుడ్ అమౌంట్ వచ్చిందని తెలిసింది, కానీ థియేట్రికల్ మాత్రం చాలా రిస్క్ తీసుకొని మీరు ఓన్గా రిలీజ్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఏంటండి? అంటే ఒకటేమో ఆబ్వియస్లీ సమంత గారు మాకు ఫస్ట్ నుంచే ఓపెనింగ్, ఎందుకో ఈ సినిమా ఫస్ట్ నుంచి మాకు ఏమనిపించింది అంటే ఓపెనింగ్ వస్తుంది అయితే అని మాకు అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు. మాకు ఒక టార్గెట్ ఉండే, ఆ టార్గెట్ కూడా హిట్ అయ్యాం మేము. బట్ వీ న్యూ దట్ వీల్ గెట్ దట్ ఓపెనింగ్. బట్ అట్ ద సేమ్ టైం అరే ఆఫ్ కోర్స్ అని చెప్పు. అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పనేయండి మీరు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, right in the middle of production, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. భయపడావు కదా ఫోన్ చేసి? చాలా భయపడ్డా. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost we made the movie in and around that much. కానీ మధ్యలో మీ టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అన్నా వేరే ప్రొడ్యూసర్స్ అయినా
ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. సో దట్ వాజ్ ద ఓన్లీ స్ట్రెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ ఇఫ్ వీ పుల్ దిస్ మూవీ ఆఫ్ ఇన్ ద రైట్, దేని గురించి, if we pull the movie off in that right number, and the way we calculated that is also based on our experience with సరే నాన్ థియేట్రికల్ ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ వి బీ సేఫ్ అన్న క్యాల్కులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. నౌ బాంబే ఫ్లైట్స్కి అంతా మీ ఫ్లైట్స్కే ఇంత అయింది చూడండి అని చూపిస్తూ ఉంటాడు నాకు. మీరు పోయొచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? హిమాంక్ అల్టిమేట్గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? క్యాల్కులేట్ ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇస్ ద వే వి స్ట్రక్చర్డ్ ఇట్ ఇస్, ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా కాదు హిమాంక్, ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్? I think that was a big advantage. We always wanted to keep it very very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. Coming to the second point, why we didn't sell it anywhere is because we are extremely confident of the film. The minute we saw a few shots, we thought we want to really keep this film for us. షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యావనుకున్నాను నేను. అందుకనే కదా చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్ రాజ్ గారు. బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు టెల్. దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమైనా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను. అంటే దెర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్. రాజు గారు, మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా ఆవిడ పొగిడినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆవిడ చెప్పారు కదా. సో సమంత గారిలో మీకు స్పెసిఫిక్గా నచ్చిన క్వాలిటీ? ఈ మూవీ ఈ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈమె. మా ఈ కథ వచ్చింది, కథలోని ఎలిమెంట్స్ అంతా ఈమె లైఫ్ నుంచి వచ్చినట్టువే. బోత్ క్యారెక్టర్స్, బోత్. ఒకటి ఫైటింగ్ స్పిరిట్, ఒకటి ఏమి రాని అమ్మాయి. రాజ్ గారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో డీకే గారు ఒకటి అన్నారు, ఫస్ట్ టైం నేను సోలోగా మీరు చేశారు నన్ను వదిలిపెట్టేని. అంటే ఒక ఆనందం ఒక బాధ ఉన్నాయా ఏంటి? అట్లాగా ఆయన బాధపడుతున్నాడని మీకు కూడా బాధ ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు డ్యూయల్ కదా. ఒక అదే ఇద్దరి బ్లెస్సింగ్స్తోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు డీకే కూడా లాస్ట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా మొత్తం మోస్ట్ ఆఫ్ ఇట్ డీకేనే డైరెక్ట్ చేశాడు. సో అలా చేస్తూ ఉంటాం, స్ప్లిట్ చేసుకుంటూ ఉంటాం టాస్క్స్. ఇది హీ న్యూ దట్ ఐ వాస్ డూయింగ్ సంథింగ్ విత్ శామ్ అండ్ ఫర్ శామ్. సో హీ నోస్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ నాట్ ఎ ప్రాబ్లం. వాడు అన్నాడు బాగా చేసుకోరా, నేను లేను ఏం చేస్తావో ఏమో అన్నాడు. సమంత్ గారు, మీకు ఈ సినిమా తర్వాత మాకు అనిపించింది ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆడియన్స్. మీకంటూ సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే సినిమాలు చేస్తే చాలు. ఖచ్చితంగా 50 crores 100 crores పెద్ద మ్యాటర్ కాదు మీకు అని చెప్పి అనిపించింది. బట్ మీరు నా గురించి రాశారు, నా గురించి ఇలా అన్నారు, ఇవన్నీ ఎందుకు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు? మీకు స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. గతంలో రాశారు మీ గురించి, సమంత పని అయిపోయింది అని చెప్పేసి రాశారు అని చెప్పి. 3 సంవత్సరాలు సినిమా లేదు కదండి అప్పుడైతే. ఇప్పుడు నాకు యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ 3 films రిలీజ్ ఐ హ్యాడ్ దాంట్లో అట్లీస్ట్ 1 will be a blockbuster. సో when you're in that race, సడన్గా 3 సంవత్సరాలు లైక్ సిక్నెస్, హెల్త్ ఇష్యూస్, నో ఫిల్మ్స్,
ఎవరైనా they will believe whatever happens. This moment of weakness kada, yeah, you question everything. You question what is possible, what is the truth. So there will be moments of lows for anyone. It's whether you choose to live in that low or you choose to overcome it. సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కదా, సక్సెస్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, మీ విషయంలో అది నిజమవుతుందా? లేదండి, నేను మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యి దాని తర్వాత వచ్చాను. ఇది కమ్బ్యాక్ అని మీరు ఫీల్ అవుతున్నారా? కమ్బ్యాక్ Success is just a bonus. అంటే ఇది కమ్బ్యాక్ అని మేము అనుకుంటున్నారా? అందరూ అదే ఫిక్స్ అవ్వచ్చా? ఇది ఒక స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫర్ సమంత, ఫర్ ఎవరీ సూపర్ స్టార్ ఉమెన్, ఏదో ఎవరికైనా సరే మీరు ఏమంటారు? ఈ సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఓకే, చెప్పేశారు. యూ గైస్ టెల్ మీ. ఓకే, కమ్బ్యాక్ అంటున్నారు సార్. సమంత గారు, సమంత గారు, మీకు నందిని రెడ్డి గారు హిట్ ఇచ్చారు, సో ఆమె గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ సో యా, మీరు ఇందాక చెప్పారు కదా డీకే లైక్ హీ వాజ్ హెసిటెంట్ యాజ్ వెల్, లైక్ యూ వర్కింగ్ అలోన్ అనేది. సో విల్ యూ బీ కంటిన్యూ వర్కింగ్ సోలో వితౌట్ డీకే? ఎంతవరకు ఆలోచించలేదండి, ఇది ఒక్క సినిమాకి చేశాను, చూడాలి. ఇంకా అన్ని చేసినా కలిసే చేస్తాము. సీత కూడా ఇన్వాల్వ్ అయింది ఈసారి. సో లాస్ట్ టైం డీకే కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఐ థింక్ నెక్స్ట్ వన్ ఐమ్ షూర్ హీల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్, డిపెండింగ్ ఆన్ ది. మాకు చాలా వర్క్ లోడ్ వస్తుంది ఇప్పుడు, సో ఎలా చేస్తామో అని చూసుకుంటున్నాం. సమంత, సో లాస్ట్ టైం యు వర్ హెసిటెంట్ యాక్సెప్టింగ్ ద లేడీ సూపర్ స్టార్ ట్యాగ్. ఇప్పటికన్నా విల్ యూ బి యాక్సెప్టింగ్ ఇట్? లేడీ సూపర్ స్టార్స్ నయనతార కదా, బట్ తెలుగులో మీరే కదా ఇప్పుడు, ఫ్యాన్స్ ఆర్ కాలింగ్ యూ దట్. No, Andy, I'd rather not have a tag. I'm just Samantha. Also, you made your personal associate Arya a distributor with this film. So, how personal it is? Arya! Arya is now a successful distributor. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్. ఆర్య అబ్బా ఏం లెగ్గో. Is it the payment అంటే అదొక ఆ లాయల్టీకి మీరు ఇచ్చే వాల్యూ, అది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అతనికి ఇవ్వడం అనేది? ఆఫ్ కోర్స్ హీస్ ఫ్యామిలీ కదా. శ్రీముఖి గారు, నందిని రెడ్డి గారు, ఇద్దరులో ఎవరైనా చెప్పొచ్చు. ప్రమోషన్స్లో మీరు సమంత గారితో జుట్టు పట్టుకుని కొట్టేసుకునే రేంజ్ సీన్ ఉంది అని చెప్పి అన్నారు, అది ఉందా, డిలీట్ అయిపోయింది? ఊరికే చెప్పానండి, అలా చెప్తే వస్తారని థియేటర్. అండ్ నందిని రెడ్డి గారు, చెప్పండి. సో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అంటే ఇంట్లో కోడల్ని అందరూ లేడీస్ అయితే కనుక, లేడీస్ ఏమో నమ్మరు తొందరగా, వాళ్ళ మామగారు ఆమెను వెంటనే నేను చాలా సందర్భాల్లో ఇంటికి ప్రమాదం తెచ్చిపెట్టాను అని చెప్పి అతను సపోర్ట్ చేస్తాడు. ఆ సీను మీరు రాశారా, రాజుగారు రాశారా? ఎందుకంటే చాలా క్లాప్స్ పడుతున్నాయి ఆ సీన్. రాజుగారే రాశారండి. వసంత్తో కలిసి రాసామండి. వసంత్ చాలా బ్రిలియంట్ రైటరు, ఎవరు తీసుకెళ్ళకండి. సో అతనితో నేను కలిసి రాస్తుంటాను. సమంత గారు, Also, Nandini సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సమంత గారు టు యూ. యాక్చువల్గా నాకు మూవీ మొత్తంలో క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. సో క్లైమాక్స్ మీరు అంటే అంత ఈక్వల్గా అనిపించింది. అంటే జనరల్గా ఇదంతా ఉమెన్ సెంట్రిక్ మూవీస్లో ఇలాంటి క్లైమాక్స్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడూ చూడలేదు నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం. సో ఆ క్లైమాక్స్ మీరు ప్లాన్ చేసేటప్పుడు అంత ఈక్వల్గా సమంత గారిని పెట్టినప్పుడు స్టార్టింగ్లో మీరు ఏమన్నా డిస్కస్ చేశారా, ఓకేనా, వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి? ఎవ్రీ సింగిల్ థింగ్ వాజ్ డిస్కస్డ్ అండి. వీ ఆల్వేస్ డిస్కస్డ్ అండ్ వెంట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ చేసేటప్పుడు వీ వర్ డూయింగ్ మల్టిపుల్ సెటప్స్, ఎందుకంటే వీ హ్యాడ్ వెరీ లిటిల్ టైమ్ టు షూట్, బడ్జెట్, నంబర్ ఆఫ్ డేస్ ఇన్ హౌస్. నాకు కొంచెం కఠోరంగా చెప్పేవారు, రాజు గారికి కొంచెం మర్యాదగా వార్నింగ్లు వెళ్ళాయి. కానీ ఇంకా మేమిద్దరం పొద్దున్నే సార్ ఇట్లా వార్నింగ్లు వచ్చినాయి ఏంటి అంటే, సరే సరే ఇలా ప్లాన్ చేసుకుందామని మేము అనుకుని వర్క్లోడ్ డివైడ్ చేసుకొని ఫినిష్ చేసాము క్లైమాక్స్. అండ్ థ్యాంక్ఫుల్లీ సమంత గారు యాక్షన్స్లో మోస్ట్లీ వన్ టేక్, సో దానివల్ల కూడా మాకు చాలా స్పీడప్ అయిపోయింది వర్క్. బట్ యా, ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ వెరీ ఫాస్ట్ వీ హ్యాడ్ టు. శ్రీముఖి గారు అంటే సక్సెస్ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కదా, మరి మా ఇంటి బంగారం సక్సెస్ అయ్యింది కదా, పెళ్ళి ఎప్పుడు శ్రీముఖి గారు? ఐ థింక్ ఐ కాంట్ ఎస్కేప్ ఈ పెళ్ళి అనే క్వశ్చన్.
దేవుడు కనుక రాసి పెట్టుంటే అయిద్దండి. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ యూ విల్ నో అండి. సమంత గారు, నందిని హాయ్, 1 సెకండ్ సార్. సో ఈ సినిమాలో తులసికోట అనేది యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ లాగా ఉంటుంది, రైట్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఈవెన్ క్లోజర్ వచ్చేదాకా కూడా. సో హూస్ థాట్ వాజ్ దట్? Again, everything was written by Raj Garu, Vasant, Sita Garu, Prahas. Of course, we were all also discussing with it, but it was already built in. అంటే ఒక ఇల్లు, ఇల్లాలు అండ్ కైండ్ ఆఫ్ ఇల్లు అని అనుకున్నప్పుడే తులసికోట ఆటోమేటిక్గా వచ్చిందండి. అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ సెట్ ఇన్ ద పీరియడ్ ఇన్ 80s. ఎలాంటి ఒక ఊర్లో ఉంది కమ్యూనిటీ, సో విమెన్ అంతా ఎక్కడ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. సో తులసికోట వాజ్ ఆల్వేస్ దేర్ ఎస్ పార్ట్ ఆఫ్ ద డిజైన్. అండ్ ఇనిషియల్గా అప్పుడు అనుకున్నప్పుడే వి డిజైన్ సో మచ్ ఆఫ్ ది యాక్షన్ ఆల్సో అరౌండ్ ఇట్. అండ్ ఆన్ ద స్పాట్ కొన్ని మ్యాజిక్ జరుగుతాయి చూసారు అంటారు కదండి. ఆన్ ద స్పాట్ కూడా ఆ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కరుణ క్యారెక్టర్, గుల్షన్ క్యారెక్టర్ది షూట్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రేమ్స్ పెట్టి చూస్తూ ఉండగా వెన్ దే షూట్ లాస్ట్ జరుగుతుంది కదా, అది స్వర్ణ క్యారెక్టర్ గోస్ అండ్ లీన్స్ అగైన్స్ ద తులసి మాత. సో దట్ వాజ్ ఆల్సో ఏ లాస్ట్ మినిట్ ఇవన్నీ. అంటే ఇట్స్ నాట్ లైక్ యూ వాచింగ్ ఇట్, యూ వెంట్ త్రూ ద హోల్ జర్నీ అండ్ యూ నో, అండ్ షీస్ రైట్ నెక్స్ట్ టు ఒక దీపం ఉంది, దీపం పక్కన ఇట్ కేమ్ అవుట్ వెరీ ప్రెటీ. వి ఎండెడ్ ఇట్ ఆన్ దాట్. మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడ దీపం నుంచే స్టార్ట్ చేస్తాం కదా. సో యా, తులసి ప్లేడ్ అ లాట్ ఆఫ్ రియలీ గుడ్ రోల్ యాక్చువల్లీ, సెరెండిపిటస్. సమంత గారు, ఇప్పుడు ముందు ఈ మూవీకి సాయి పల్లవిని అనుకున్నాను. ఇన్ కేస్ ఆమె చేసి ఉంటే ఇంత పెద్ద హిట్ని మిస్ అయ్యేవని అనుకున్నారా మీరు? ఎస్. ఇప్పుడు కథ డిజైన్ వేరేగా ఉందండి, ఇలా లేదు. దట్ వుడ్ హావ్ వర్క్డ్ అవుట్ డిఫరెంట్లీ. ఐ థింక్ రాజ్ షుడ్ టేక్ దిస్ క్వశ్చన్. యా అప్పుడు ఒక ఫస్ట్లో కథ అనుకున్నప్పుడు ఐ హ్యాడ్ అ టైటిల్ కాల్ కోడలు. ఒక కోడలు ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయికి ఒక మిస్టీరియస్ పాస్ట్ ఉంది, ఆ అమ్మాయి ఎలాగ నావిగేట్ చేస్తుంది నాకు ఐడియా చెప్పాను శామ్కి. చెప్పినప్పుడు షీ సెడ్, ఓ దిస్ అంతే భలే ఉంది, ఎవరు చేయొచ్చు అని. సో షీ సెడ్, వై డోంట్ వి ఆస్క్ సాయి పల్లవి అని, because she's such a strong actress and such a magnetic personality. And so it was designed in that way that it was a different intensity. Oksari once we decided later that Sam should do it, then I made it more customized to utilize her skill set. Yeah, Samantha garu, first of all, congratulations to you. It will be sure 100 crores in this week. సో యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, చాలామంది థియేటర్స్లో ఉమెన్ అందరూ కూడా ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతున్నారు, చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు మన వీడియోస్లో చూసినా కానీ చాలామంది కరాటే నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నిజంగా మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్లు తీసుకుంటున్నారు. వారందరికీ ఏం చెప్తారు, సినిమా ఇంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ ఇంత సక్సెస్ చేసినందుకు? My girl fans and have always been most special to me. నాకు గుర్తుంది that women around me have been my greatest influence, and నాకు ఎప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండింది that ఏదైనా చేస్తే it should be positive for women. It should make another woman feel good about herself, never make another woman feel less about herself. So every decision I make comes from that thought that God has given me this gift and put me in this position. I have to make sure that I deserve this position, and I have to make sure every single day by doing something right every single day. So naku ee cinema chusetappudu, and when I see like elderly aunties also, meeku em nachindante ఫైట్స్ నచ్చింది అని చెప్పేటప్పుడు I feel extremely good. I feel extremely good that women feel seen kada, and that hardly happens on screen, and I just want to make sure that every film that I do represents them correctly. సమంత గారు రండి. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ తీస్తారని అనుకోలేదు, కానీ అసలు ఆ ఫైట్స్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. చాలా సంవత్సరాల తర్వాత ఒక స్క్రీన్లో చూస్తున్నప్పుడు, ఈ షూటింగ్ చేసేటప్పుడు ఈ ఫైట్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఒకసారి
షూటింగ్ అనేది ఆపకుండా ముందుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా కొంచెం భయపడ్డారు. అంటే ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్, ఎక్కడ చూసినా జనాలు కేకరింతలు ఇస్తున్నారు. కానీ మీకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్, సినిమా సూపర్గా ఉంది, సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత హిట్ కొట్టారు అని చెప్పి ఎవరైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా? ఓవర్లోడ్ వస్తుంది. యాక్చువల్గా ఆవిడ సండే వరకు నమ్మలేదండి సినిమా పెద్ద హిట్ అని, నిజం చెప్తున్నాను మీకు. ఆవిడ సరే చూద్దాము అని సండే నైట్ రాజ్ వన్ షీ ఫైనలీ యాక్సెప్టెడ్. సండే నైట్ వరకు అంటే నేను ముందే రాజ్ గారిని వార్న్ చేశాను, ఇది జరుగుతుందండి, ఆవిడ సండే వరకు నమ్మదు అని ముందే వార్న్ చేశాను. ఎందుకంటే ఓ బేబీ కూడా ఇదే చూసాం మేము. సో సండే నైట్ ఇంకా ఇంత ఓవర్లోడ్ వచ్చాక, అన్ని రీల్స్ వచ్చాక, మధ్యలో ఆవిడకి ఈ డౌట్ కూడా ఉంటుంది, మేము పెట్టిస్తున్నాం ఆ రీల్స్ అని. లేదండి మేము ఏమీ చేయట్లేదు, అది ఆర్గానిక్గానే వస్తుంది అని ఆవిడ నమ్మిన తర్వాత ఓహో ఓకే పర్వాలేదు బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ అని కాదు, బాగానే ఉంది సినిమా అని ఒప్పుకున్నారు. అప్పటికి మండే మార్నింగ్ హిట్ అని ఆవిడ అంత డౌట్ఫుల్గా ఉంటారు. సో ఆ మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు కదండి రీల్స్, సో మండే నుంచి ఆ కాంప్లిమెంట్స్ రిసీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మ్యామ్, మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు విజయశాంతి గారు గుర్తొచ్చారు మాకు. విజయశాంతి గారు ఆ రకంగా యాక్షన్ సీక్వెన్స్ చేసేవారు, ఆ తర్వాత మీరే ఆ రకంగా చేశారు. మ్యామ్ తర్వాత ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా వస్తే కథలు చేస్తారా? ఖచ్చితంగా. నాకు యాక్షన్ అంటే భలే ఇష్టం. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ జానర్ దట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ దట్ ఈజీలీ. సమంత గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో సినిమా చాలా సక్సెస్ అయింది. సో ఈ ఒక లేడీ హీరోయిన్గా, ఒక స్టార్ హీరోయిన్గా చెప్పండి ఇది. సో మీ మూవీతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఓవర్సీస్లో ఆ సినిమా బీట్ చేస్తుంది మీ సినిమాని. సో దాన్ని సక్సెస్ కింద చూస్తారా, సో ఒక స్పోర్ట్గా చూస్తారా, ఎలా చూస్తారు? ఇప్పుడే చెప్పానండి, మాకు ఒక టికెట్ వస్తుందా లేదా కూడా మాకు డౌట్. మీరు అక్కడ పోయారు, అక్కడ దాకా. జస్ట్ రిమెంబర్ that's where we came from. అబ్బా మా బడ్జెట్ రికవర్ అవుతుందా లేదా, మీరు there's no need for you to go there. సమంత గారు, నేడు రాజేష్ గారు, ఇది ఇద్దరు చెప్పండి. సో మీరు ఫ్యామిలీ మ్యాన్ చేశారు ఫస్ట్ మూవీ, అది మన వెబ్ సిరీస్. దాంట్లో కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎల్టీటీలో చూపించారు అవన్నీ. సో అంత స్ట్రాంగ్ ఉమెన్ కింద దీంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్లో అదే ప్యాటర్న్ వెళ్ళింది కదా. సో అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి అంత ఆ డార్క్ సైడ్ చూపిస్తేనే అంత స్ట్రాంగ్ ఎలివేట్ అవుతుంది అనుకున్నారా మీ మూవీస్లో సమంత గారిని చూపించడానికి? అలా ఆలోచించలేదండి, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే డార్క్ పాస్ట్ చూపిస్తే కానీ ఎంపవర్మెంట్ రాదండి. డార్క్ పాస్ట్లో ఎల్టీటీలో చూపించారు అక్కడ ఫ్యామిలీ మ్యాన్లో. సో దీంట్లో కూడా సమ్ నక్సలిజమ్స్ చూపించారు కదా. సో స్పాట్ అలర్ట్. సో దాంట్లో ఎటువంటి ప్యాటర్న్ ఉందో దీంట్లో సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది. సో అంటే వైలెంట్ కింద కుటుంబము అలా లేదండి, మారలేదు అమ్మాయి. షీ వాజ్ ఎ రెబెల్ అండ్ రిమైన్ రెబెల్ త్రూ అవుట్. ఇక్కడ సి ఎనీ టైమ్ యూ వాంట్ టు క్రియేట్ అ థిక్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ యూ నీడ్ అ పాస్ట్. ఇప్పుడు చైల్డ్హుడ్ చాలా బాగుంది అంటే ఈ కథ ఏం లేదు ఆ క్యారెక్టర్లో. మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు అంతే. వెన్ ద పాస్ట్ ఈస్ డార్క్, వెన్ ద పాస్ట్ ఈస్ కాంప్లికేటెడ్, యూ హ్యావ్ అ మచ్ మోర్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ దట్ యూ కెన్ ఫ్లెష్ అవుట్. లేకపోతే సింపుల్గా అయిపోద్ది కదా. సమంత గారు అంటే రీసెంట్గా బాగా వైరల్ అయింది, ప్రభాస్ గారు చెయ్యి పెడితే 100 కోట్లు అనేసి అన్నారు. మీరు కూడా 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిపోయారు. అంటే ఇప్పుడు వస్తుంది ఒకసారి మండే డిసైడ్ అయిపోయారా? 100%. అంటే మీ సినిమా డైలాగే ఒకటి చెప్పాలనిపిస్తుంది, హీరోయిన్ అయినా కరెక్ట్ కథ, కరెక్ట్ పర్ఫార్మెన్స్ పడితే 100 కోట్లు. బాగా చెప్పారు. అలాగే రాజు గారు, మీరు హీరోగా, సమంత గారు హీరోయిన్గా ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? అది ఉంటే ఏ జోనర్? అదే ఆనందం అండి. వై వెనకాల ఉంటే బాగా చేస్తున్నాం కదా. సమంత గారు కరెక్ట్, బిహైండ్ ద క్యామ్, ఐల్ బి బిహైండ్ ద కెమెరా. ఏది
థ్యాంక్ యూ. సమంత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మ్యామ్. ఎందుకు అని అంటే ఒక సినిమా ద్వారా కంగ్రాట్స్ కన్నా ఈ సినిమా ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఒక రకంగా మోస్ట్ ఇన్స్పైర్ అయ్యారు. అంటే మీ క్యారెక్టర్కి ఈ సమంత క్యారెక్టర్కి ఏమైనా వేరియేషన్ ఉందా, సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే అదే చెప్పారు కదా, ఐ మీన్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంది. అండ్ ఐ థింక్ మేబీ దట్స్ వై ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. ఎస్, సో ఇప్పుడు సమాంత గారి ఫ్యాన్స్ కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మైక్ అక్కడ పంపించండి అమ్మా. ఒక 2 questions, లాస్ట్ 2 questions. శామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను మూవీ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది, కానీ అన్కట్ వర్షన్ ఓటీటీలో వర్షన్ అయినా మంచిగా రిలీజ్ చేస్తే బాగుంటుందని. అంటే చాలా సీన్స్ ఎడిటింగ్లో పోయింటాయి, మేము అవి చూడాలనుకుంటాం కదా ఫ్యాన్స్ కొంచెం. మేము చాలా చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా తీసాము. ఎంత కొన్నిసార్లు అయితే 2 యూనిట్లు రన్ చేసాము. సో దర్ ఇస్ నాట్ మచ్ వేస్టేజ్. యా, కంగ్రాచులేషన్స్ శామ్, లవ్ యూ. And a last question, please. Hi Sam, first of all double congratulations, and your success feels so personal actually. So my question is, what is your favorite scene in your movie, in Ma Inti Bangaram? Actually, I think I have 2 favorite scenes. ఎలా చెప్పొచ్చా? దెన్ ది స్పాయిలర్ వచ్చేస్తున్నాయి. ఏది? ఐ థింక్ ద క్లైమాక్స్ డెఫినెట్లీ. సామ్, అండ్ ఇంకా రామ్ చరణ్ మీకు ట్వీట్ వేశారు అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ బోత్. యాక్చువల్లీ ఈ మంత్ నాకు చాలా స్పెషల్ అనమాట. పెద్ది సక్సెస్ అయింది, మా ఇంటి బంగారం కూడా సక్సెస్ అయింది. యాజ్ ఆల్వేస్ సెడ్, గో రామ్ చరణ్. ఎస్, గో సమంత. సో నాకు మీ ఇద్దరు బాండింగ్ చాలా చాలా ఇష్టం సామ్. నో నజర్ టు యూ బోత్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సామ్. Hi Sam, yes, congrats. Hi Sam, congrats. My only dialogue after seeing your film, గన్ను తిప్పింది చూడు ఫిదా. I'm so happy for you. Thank you. అంటే అది యాక్చువల్లీ దట్ వాజ్ అ లాంగ్ టేక్. ఓకే, సో అదే మా ప్రొడ్యూసర్ టైము ఓకే, సో అది లాంగ్ టేక్. అది ద కెమెరా అలా తిరిగి రావాలి. సో ఐ హ్యావ్ టు హిట్ and I have to flip the gun and I have to hit again, and it's one shot. So నాకు ప్రతిసారి భయం, అయ్యా గన్ తిప్పడం, what if it falls off, and you know, so I think that was I was very very scared about that gun tippadam, but I'm glad it worked out. I'm only saying గన్ను తిప్పింది చూడు to everyone. Thank you. వన్ టేక్ చూసారా సినిమాలో? స్పాట్ చేయగలిగారా? శామ్ చేసిన 1 టేక్ యాక్షన్ కాదు, కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. లేదు, 1 టేక్ షాట్ ఉంది. కాదు, అది ఉంది కానీ కాదు, ఫుల్ 1 టేక్లో తీసామండి. అంటే ఒకటే టేక్, కట్టలేదు దానికి. ఆటో దగ్గర ఫైట్ చేస్తుంది నలుగురిని, అది కట్టలేదు, కింద పడుతుంది, తంతారు పాపం. అది చెప్పేసాను నేను ఆల్రెడీ. Thank you so much to all the media. Thank you to all the fans. So check. This is since there are at least మా distributors and exhibitors ని థ్యాంక్ చేయాలి ఈరోజు. That's one, that set we really want to thank them today. I think last 4 daysలో నేను రాకేష్ వాళ్ళని పెట్టిన టార్చర్ అసలు నార్మల్గా లేదు. సో ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, ఉషా మూవీస్, శ్రీ వెంకటేశ్వర distributors, then Think Studios and Pratyangara, all of them, and Karmik Films for Orissa, and AA Films in Bombay, Swapna Dutt and Usha Movies. So just wanted to really thank all of them. They have really gone out of the way to, అంటే ఇట్లా షోస్ పడుతున్నాయి, ఇంక్రీజ్ చేస్తున్నారు. సో
ఒక్క ఫోన్ వెళ్తే దే జస్ట్ టేకెన్ అండ్ బిలీవ్ ద ఫిల్మ్ యాజ్ దర్ ఓన్. సో రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం అందరు డిస్ట్రిబ్యూటర్స్కి ఓవర్ఫ్లోస్ వచ్చాయని చెప్పారు. ఐ థింక్ సెకండ్ టైం సెకండ్ డేకే ఓవర్ఫ్లోస్ వచ్చేసాయి. సో మా 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 ఇంకో ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు. ఆయన ఫేస్లోని ఆనందం చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ సో థ్యాంక్ యూ హిమాంక్, మమ్మల్ని ఇంత టైట్ బడ్జెట్లో చేయించినందుకు. ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్ మా డైరెక్టర్స్, మా యాక్టర్ అందరినీ బాగా కోఆపరేట్ చేసి డబుల్ షిఫ్ట్స్, ట్రిపుల్ షిఫ్ట్స్ చేసినందుకు. ఈరోజు రోజు సరిపోదా అండి? చాలా మంచి ప్రొడ్యూసర్ అండి తను. నిజంగా చెప్పాలి, మేము ఇందాక అంతా కొంచెం ఆడుకున్నాం కానీ చాలా విపరీతమైన ప్రెషర్ని చాలా తట్టుకున్నాడు తను. ఎందుకంటే రాజు గారు చెప్పినట్టు మాకు అందరూ మేము డబ్బులు పెట్టేస్తామని ఎవరు రాలేదు, ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కానీ షెడ్యూల్ ప్లాన్ చేయాలి, మాకు షెడ్యూల్ ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వనివ్వకుండా ఎలాగో మేనేజ్ చేసి డబ్బులు తెచ్చేసి మా వర్క్ కంప్లీట్ చేయించాడు హిమాంక్. ఐ థింక్ యూ రియలీ డిడ్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ అమేజింగ్ జాబ్. One last thing to my technicians, my DOP ఓం ప్రకాష్ గారు. ఓం ప్రకాష్ నాకు 15 ఏళ్ళుగా తెలుసు, కానీ ఇన్నేళ్ళకి మేము నా ఫస్ట్ సినిమా చేయాల్సింది, కానీ వీ గాట్ అ ఛాన్స్ టు వర్క్ నౌ. హీ వాజ్ ఫెంటాస్టిక్, వెరీ ఫాస్ట్ అండ్ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ మాకు చాలా కష్టమైన పరిస్థితిలో వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్, మిక్కీ జే మేయర్, మహేష్ నారాయణ్ అండ్ మహేష్ శంకర్ అండ్ సురేష్ బొబ్బిలి, ముగ్గురు really helped us out at a very very difficult and crucial time, and big thanks to them. వాళ్ళకి సినిమాకి సంబంధం కూడా లేదు, జస్ట్ మేము ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చి హెల్ప్ చేశారు. అండ్ మిక్కీ గారి అసిస్టెంట్ వెంకీ ఆల్సో గ్రేట్ జాబ్. రాజ్ గారిది ఐడియా అండి అక్కడ పలకలు కొట్టడము, శామ్ వచ్చిన టప్పర్ అని కొట్టేది, అది లాస్ట్ మినిట్ వచ్చిన థాట్. అండ్ వెంకీ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేశారు, అండ్ దాని పే ఆఫ్ హ్యూజ్గా ఉంది థియేటర్లో. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ హెల్ప్డ్ us అవుట్. అండ్ మా ఉల్లాస్ హైడూర్ మై ప్రొడక్షన్ డిజైనర్. అండ్ పల్లవి సింగ్, చీరల గురించి అందరూ అడుగుతున్నారు, పల్లవి డిడ్ అ గ్రేట్ జాబ్. సో యా, థ్యాంక్ యూ.